అల్వాల్లోని ఎక్సెల్ ఆసుపత్రిలో ఎదుట ఓ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. వైద్యం వికటించి ప్రభావతి అనే మహిళ మృతి చెందినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. వేలికి గాయమై ప్రభావతిని ఆసుపత్రిలో చేర్పించినట్లు బాధిత కుటుంబం తెలిపింది. అయితే ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆమెకు బీపీ ఎక్కువైంది. వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలుస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ప్రభావతి మరణించిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన తెలిపారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీపీ ఎక్కువ ఉంది. ఫస్ట్ బీపీ చెక్ చేయాలి. తర్వాత బీపీ ఎక్కువ ఉందని చెప్పారు. హాఫ్ అన్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ బీపీ ఎక్కువ ఉందని చెప్పారు. తర్వాత బీపీ హై అవుతుంది, మేడం కి లోపల ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పారు. ఏం ఇంజక్షన్ మనకేం తెలియదు. మనం డాక్టర్ చెప్పింది వింటాము. ఏదో ఆయన ఇంజక్షన్ ఇవ్వాలి, కూల్ డౌన్ అవుతా అంటే మనం సరే అంటాం. కానీ ఏ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం అడగాం. ఇంజక్షన్ ఇచ్చిన 5 minutes కి హార్ట్ అయిపోయింది. అంతే, ఇంకా హార్ట్ అయిపోయింది. సిపిఆర్ చేసారు 5 times చేసారు, బతకాలే. తర్వాత వెంటిలేషన్ మీద వస్తే బతికిలే. సిపిఆర్ నుంచి వెంటిలేషన్ కూడా 5 minutes 10 minutes టైం పట్టింది. 5 to 10 minutes. ఆక్సిజన్ అనేది బ్రెయిన్ కాకపోతే బ్రెయిన్ డెత్ అయితే అని చెప్పారు. తప్పేవారిది ఇప్పుడు మేనేజ్మెంట్. మనమేం తెలియదు. డాక్టర్ పేరు వీరా. ఇలాంటి ఎంతమందికి ఇంతమంది కేసులు ఉన్నాయని చెప్తారు. అది మాకు తెలియదు. ఇప్పుడు మాకు జరిగింది కాబట్టి వచ్చినాం ఇక్కడికి. మాకు న్యాయం జరగాలి. ఏం న్యాయం జరగాలంటే వాడు జైలుకి వెళ్ళాలి. తర్వాత మా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు మా ఆమెకు కూడా 2 కొడుకులు, ఒక భర్త. ఆ భర్త ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి. అంటే కంపల్సరీ జైలుకి వెళ్ళాలి. మాకు న్యాయం జరగాలి. ఆ న్యాయం అంటే బయటకు వచ్చి చెప్పమనండి. చెప్పగలంటే మేమే లేడీస్ పైన బయటకు గుంజుకొని వస్తాం. వానికి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేపిస్తాం. మీరు న్యాయం చేయకపోతే బాయ్స్ బయట ఉండండి, కలిసిపోతాం బయటకి లోపలికి. ఏలుకు చిన్న గడ్డ అయింది సార్. ఏలుకు చిన్న కంతి అయితే కంతి ఆపరేషన్ కానీ వచ్చింది. మంచిగా నడుచుకుంటాను. కంతి ఆపరేషన్ కానీ వస్తే చూసేసి బీపీ ఎక్కువ ఉందంటే, బీపీ హార్ట్ పేషెంట్ కూడా బీపీ ఎక్కువ ఉంటే 4 కింద టాబ్లెట్ పెట్టి బీపీ తగ్గించి ఆపరేషన్ చేస్తారు. అలాంటిది కాకుండా చిన్న కంతికి ఇలా కాకపోతే రేపు అర్జెంట్ ఆపరేషన్ కాదు, అరే ఎమర్జెన్సీ కేసు కాదు, దానికి సంబంధం లేదు. అలాంటిది తీసుకెళ్లి ఇంజక్షన్ ఇచ్చి హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేసి, ఇది మెడికల్ మాఫియా. హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేసి ఇంజక్షన్ వల్ల బ్రెయిన్ డెడ్ అయింది, మంచి ప్రాణం పోయింది. ఇలాంటి డాక్టర్ అంటే దేవుళ్ళు అంటాడు. ఇలాంటి డాక్టర్లకి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. లైసెన్స్ రద్దు చేయాలి. మెయిన్ ఏంటంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ అరెస్ట్ చేయాలి. కుటుంబానికి, పేద కుటుంబం అది, కార్పొరేటర్ పని చేసుకుంటారు. అలాంటి పేద కుటుంబానికి న్యాయం చేయాలి.